పేదింటి చిలుక పెళ్లి 3వ భాగం తర్వాత. వీడు అనేసరికి ముసలిగ్రద్దకు ఎక్కడలేని కోపం వస్తుంది. దాంతో కోపంగా, ఏ నాగమ్మ, మాట పొదుపు, వాడు వీడు అన్నావంటే మర్యాదగా ఉండదు. నా కాళ్లతో పట్టి నోరుతో కొరిచానంటే దెబ్బకు చచ్చిపోతావు. నువ్వు నన్నేమీ చేయలేవురా ముసలిగ్రద్ద. ఈ గ్రద్దకు ముసలితనం వచ్చింది, ఇక ఏమీ చెయ్యలేడని విర్రవీగుతున్నావా నాగమ్మ? ఒక్కసారి గట్టిగా అరిచి పొడవడం మొదలుపెట్టానంటే ప్రాణాలు పోవాల్సిందే. చూస్తావా? నువ్వు అరిచి పొడుస్తూ ప్రాణాలు తీస్తుంటే అయ్యో అని బాధపడటానికి నేనేం మామూలు పామును కాదు ముసలిగ్రద్ద, నాగమ్మను. హోరాహోరీగా సాగుతున్న ముసలిగ్రద్ద నాగమ్మలను చూస్తుంటే సుమంగళి చిలుక, పిచ్చుకమ్మ, కాకమ్మలకు ఎక్కడలేని భయం పట్టుకుంది. అవి ఇద్దరినీ సముదాయించే పనిలో ఉన్నాయి. మీ ఇద్దరికి చేతులు జోడించి దండం పెడుతున్నాను. అసలే అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు రాలేదని నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు గొడవపడి నన్ను మరింత బాధ పెట్టకండి. సుమంగళి చిలుక, నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. మీనా చిలుక నా సొంతం. నేను మీనా చిలుకను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. ఇప్పటికైనా నా ప్రేమ నీకు అర్థమైతే మీనా చిలుకను నాకిచ్చి పెళ్లి చేయి. నీ కూతుర్ను నా గుండెలో పెట్టుకుంటాను. రేపో మాపో పైకి పోయే ముసలివాడివి, నీకెందుకురా నా మీనా కూతురు అని నాగమ్మ గాలిలోకి లేస్తుంది. అది చూసిన ముసలిగ్రద్ద కూడా గాలిలోకి లేస్తుంది. రెండూ కాసేపటికి నేల మీద వాలుతాయి. నాగమ్మ బుసలు కొడుతూ ముసలిగ్రద్దను కరవాలని చూస్తుంది. ముసలిగ్రద్ద కరిచేపామును తన కాళ్లతో పట్టుకొని నోటితో పొడిచి చంపాలని ముసలిగ్రద్ద చూస్తుంది. సుమంగళి చిలుక, పిచ్చుక, కాకమ్మ తిరిగి వాటి దగ్గరకు వస్తాయి. నాగమ్మ, నువ్వు కూడా ఏంటే? గ్రద్ద అంటే మూర్ఖుడు, తెలివిలేనివాడు. కానీ మనమలా కాదు కదా. వాడు చూసావా ఏం మాట్లాడుతున్నాడో? కూతురు మీనా చిలుకను వాడు ప్రేమిస్తున్నాడంట, పెళ్లి చేసుకుంటాడంట. వీడేమో 25 ఏళ్ల అబ్బాయి, అదేమో 16 ఏళ్ల అమ్మాయి. నేనే గ్రద్దను నమ్మి చాలా పొరపాటు చేశాను. నేనే సరిదిద్దుకుంటాను. నీకు దండం పెడతా, మన గూటికి పద నాగమ్మ. అక్కడ కూతురు మీనా ఒక్కటే ఉండొచ్చు. ఆ మాట విని నాగమ్మ, పిచ్చుకమ్మ, కాకమ్మ ఆ గూటి దగ్గరకు వెళ్తాయి. గూటిలో పెళ్లి కూతురు మీనా చిలుక ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు మీనమ్మ, ఈ సంబంధం కాకపోతే మరొక సంబంధం వస్తుంది. లోకంలో పెళ్లి కాని అబ్బాయిల పక్షులు కొరత ఏమీ లేదు. ఇలా నాకే ఎందుకు జరుగుతుంది కాకమ్మ? కొన్ని నీకు మాకు అర్థం కాని దోషాలుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం అంత సులువైనది కాదు. అయినా నీకు మేమంతా ఉన్నాం కదా అని పెళ్లి కూతురు మీనా చిలుకకు ధైర్యం చెబుతూ ఉంటాయి. అక్కడ సుమంగళి చిలుక ముసలిగ్రద్దను బతిమాలుతూ ఉంటుంది. ఇలా చేయడం నీకేమైనా బాగుందా చెప్పు గ్రద్దరాజా. ఆ మాట విని ముసలిగ్రద్ద ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. గ్రద్దరాజా, తమరు ఇలా చేయడం వల్ల మీనాకు ఎంత చెడ్డ పేరు వస్తుందో మీకు అర్థం కావడం లేదు. తెలివి తక్కువ వాడిది కాదు, మీనా చిలుకకు చెడ్డ పేరు రావాలనే చేస్తున్నాను. అప్పుడు మీనాని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు, నేను తప్ప. అప్పుడైనా సుమంగళి చిలుక, మీనా చిలుకను నాకిచ్చి పెళ్లి చేయాల్సిందే అని చెబుతున్న ముసలిగ్రద్ద ఆలోచనకు సుమంగళి చిలుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అది చూసి, మనమిచ్చిన దెబ్బకు సుమంగళి చిలుక చిన్న మెదడు చితికి ఉంటుంది అనుకుని గాలిలోకి ఎగురుతూ ఉంటుంది. సుమంగళి చిలుక తన కూతురు మీనా చిలుక దగ్గరికి వస్తుంది. అక్కడ కాకమ్మ, పిచ్చుకమ్మ, నాగమ్మ ముగ్గురు కలిసి ధైర్యం చెబుతుంటాయి. అమ్మా, నన్ను చూసుకోవడానికి వస్తానని చెప్పిన వాళ్ళు ఎందుకు రాలేదు? రాకపోవడమే మంచిది. కేశవ పిచ్చుక పిరికి పందనుకుంటా. అలాంటి పిరికివాడితో నువ్వు ఉండలేవు తల్లి. ధైర్యవంతుడైన మదన్ కాకి అనే ఒక అబ్బాయి ఉన్నాడు సుమంగళి. పోలీస్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఎప్పుడైనా జాబ్ కొట్టే అవకాశం ఉంది. సుమంగళి, కాకమ్మ చెప్పిన మదన్ గురించి ఆలోచన చేయి. ఇది మరీ బాగుంది. నేను ఆలోచన చేసిన తర్వాత నాకు మీరందరూ ఉండి ఏమిటి ప్రయోజనం చెప్పండి అని మీనా చిలుకనగానే ఆ మాటలోని పరమార్థం అర్థం చేసుకున్న కాకమ్మ, పిచ్చుకమ్మ, సుమంగళి నవ్వుకుంటాయి.
ఇదంతా ఆ గూటికి దూరంగా ఒక గుబురు చెట్టు మీద వాలిన ముసలిగ్రద్ద వింటూనే ఉంటుంది. ఓహో, నా నుంచి మీనా చిలుకను కాపాడుకోవడానికి పోలీస్ అయ్యే అవకాశమున్న మదన్ కాకికిచ్చి చేద్దామని అనుకుంటున్నారా? సరే సరే, మీ ఆలోచనలు మీవి, నా ఏర్పాట్లు నావి అనుకొని ముసలిగ్రద్ద అక్కడి నుంచి ఎగిరిపోతుంది. కాకమ్మ ఆ గూటి నుంచి బయటకు వచ్చి తన దగ్గరున్న సెల్ ఫోన్తో మదన్ కాకికి కాల్ చేస్తుంది. అవతల మదన్ కాకి తన గూటిలో కూర్చుని చదువుకుంటూ ఉంటాడు. తన సెల్ మోగడంతో ఎవరని చూస్తాడు. కాకమ్మ కాలింగ్ అని పడగానే ఆ సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళి తనను పెంచుకుంటున్న గోదారి పిచ్చుకకు ఇస్తాడు. అమ్మ, కాకమ్మ ఆంటీ ఫోన్ చేస్తుంది, ఏదో ఒకటి చెప్పేయండి అని చెప్పి మదన్ కాకి తన సెల్ ఫోన్ని గోదారి పిచ్చుకు ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది పేదింటి చిలుక పెళ్లి 5వ భాగంలో చూద్దాం. అవి ఎండాకాలపు రోజులు. ఆ అడవి ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులు, నదులు ఎండిపోయి కరువు మొదలైంది. ఆ ప్రాంతం పక్కన ఒక పెద్ద చెట్టు మీద మీను పిచ్చుక అలాగే టీటు చిలక ఇద్దరు మిత్రులు కలిసి వాళ్ళ పిల్లలతో ఒకే గూటిలో అక్కడే ఉంటున్నారు. అయితే మీను పిచ్చుక టీటు చిలకతో ఇలా అంటుంది, మిత్రమా, మనం ఏం చేద్దాం? ఇక్కడ కరువు మొదలైంది. మనకి ఎలాంటి ఆహారము దొరకట్లేదు. మనం ఆహారం తిని 3 రోజులు అవుతుంది. అప్పుడు టీటు చిలక మీను పిచ్చుకతో ఇలా అంటుంది, అవును చెల్లమ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది. కనీసం నీళ్లు తాగుదామంటే ఈ అడవిలో అన్ని నదులు ఎండిపోయి కరువు మొదలైందమ్మా. అప్పుడు మీను పిచ్చుకలా అంటుంది, అవును టీటు, మన అడవిలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయి నీళ్లు లేకపోవడంతో మన పిల్లల గురించి ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది. ఆకలితో వాళ్ళ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. టీటు చిలక అలాగే మీనా పిచ్చుకలకి ఒక్కొక్క పిల్లలు ఉన్నారు. అయితే మీను పిచ్చుక వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు టీటు చిలక ఇలా అంటుంది, అవును చెల్లమ్మ, ఈ మధ్య ఆకలితో నాకు ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇలా అయితే త్వరలో మనకి మృత్యు తప్పదు. ఇక మన పిల్లల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితో ఇలా అయితే ఆకాశంలో ఎగిరే గెద్దలు మనల్ని తింటాయి. అప్పుడు మీను కంగారుగా అంటుంది, లేదు లేదన్నయ్య, నువ్వు అలా అనకు. ఇక్కడ నుండి మనం వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడైనా నీళ్లు, ఆహారం దొరికే చోట. అప్పుడు చిలక అంటుంది, మన పిల్లలు చిన్న పిచ్చుకలు కదా, వాళ్ళ వల్ల ఎగరగలుగుతారా? అప్పుడు మీను ఇలా అంటుంది, మిత్రమా, మనిద్దరం ఉన్నాం కదా, మన పిల్లల్ని మనమే ఎగురుకుంటూ తీసుకెళ్దాం, సరేనా? ఈ విధంగా వాళ్ళ పిల్లల్ని తనతో పాటు ఎగురుకుంటూ తీసుకెళ్తూ ఇంకో అడవి ప్రాంతానికి వెళ్తుండగా వెళ్లే దారిలో ఎదురుగాలి బాగా కొడుతుంటుంది. ఈ క్రమంలో ఆ ఇద్దరు పక్షుల యొక్క దారులు వేరైపోతాయి. ఇలా వేరయ్యి చాలా నెలలు గడిచిపోతాయి. ఇలా ఒకరోజు టీటు చిలక తన మిత్రుడు కాలికాకితో ఒక చెట్టు మీద కూర్చున్నప్పుడు కాలికాకి టీటు చిలకతో ఇలా అంటుంది, టీటు, ఇలా రోజు నువ్వు అడవినంతా ఎగురుకుంటూ వెళ్ళొస్తావు. ఎగురుకుని వచ్చాక ఇక్కడ కూర్చుని చాలా దిగులుగా ఉంటావు. ఏంటప్పా కారణం? అప్పుడు టీటు చిలక ఇలా అంటుంది, మిత్రమా, నాకొక స్నేహితురాలుండేది. తన పేరు మీను పిచ్చుక. తను నేను ఈ అడవికి వచ్చే దారిలో దారి తప్పిపోయాం. అలా దారి తప్పిపోయి సంవత్సరం అవుతుంది. తన కోసం రోజు ఈ అడవినంతా గాలించాను. కాకపోతే తను ఎక్కడా దొరకలేదు. అది ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. ఒకవేళ నా స్నేహితురాలు గనక నీకు కనబడితే నాకు చెప్పు. ఇలా కొన్ని రోజులు గడిచాక కాలికాకి ఒక శుభవార్తతో టీటు చిలక దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, ఇదిగో టీటు మిత్రమా, నీకో శుభవార్త. నీ స్నేహితురాలు మీను పిచ్చుక దొరికేసింది. తను మన దగ్గరే ఉంది. త్వరగా రా, మనం ఎగురుకుంటూ వెళ్దాం. అప్పుడు టీటు ఇలా అంటుంది, ఏంటి మిత్రమా, నువ్వు నా స్నేహితురాలు మీను పిచ్చుకుని చూసావా? పద, త్వరగా వెళ్దాం ఎగురుకుంటూ తన దగ్గరికి మిత్రమా. అలా టీటు చిలక మీను పిచ్చుకను చూడంగానే తనతో ఇలా అంటుంది, మీను మిత్రమా, నా చెల్లెలా, ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు? నువ్వు ఎలా ఉన్నావు? ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు మీను అంటుంది, ఏం చెప్పమంటావు మిత్రమా, ఆ రోజు నీతో వచ్చే దారిలో గాలి బాగా వేసింది. ఆ గాలిలో నాకు దారి కనపడక వేరే దిశకు వెళ్ళిపోయాను. అదే దారిలో వెళ్ళి చెట్టుకు గుద్దుకున్నాను. కళ్ళు తిరిగి కింద పడిపోయాను. వెలుగు వచ్చి చూస్తే పక్కన పిల్లలు లేరు, నువ్వు లేవు. అలా బాధతో గడిపాను. అలా కొన్ని రోజుల క్రితమే నాకు ఇంకో పిల్లోడు జన్మించాడు. కాకపోతే ఆకలి గెద్దలు వాటిని ఆకలి
కోసమని చంపి తినేశాయి. అప్పుడు పింటూ చిలుక ఇలా అంటుంది. అయ్యో స్నేహితురాలా, నీకు చాలా అన్యాయం జరిగింది. నువ్వేం బాధపడకు, నువ్వు నాతో వచ్చే, నేను నిన్ను చూసుకుంటా. టీటు చిలక మీనా పిచ్చుకుని తీసుకుని తన గూటికి వెళ్తుంది. అక్కడ మీనా పిచ్చుక తన యొక్క పిల్లని చూసి చాలా సంతోషపడుతుంది. అప్పుడు టీటు చిలక ఇలా అంటుంది. నేను నీకోసం చాలా వెతికాను. నువ్వు దొరకపోయేసరికి నీ పిల్లని అలాగే నా పిల్లని ఎగురుకుంటూ తీసుకొచ్చాను. అయితే నా పిల్ల ఆకలి కారణంగా చనిపోవటంతో కాపాడలేకపోయాను. అది విని మీను పిచ్చుక కొంచెం బాధపడుతుంది. కాకపోతే ఇద్దరు మిత్రులు చాలా సంతోషంగా ఉంటారు, కాకపోతే కొంచెం దుఃఖంతో ఉంటారు. ఎందుకంటే ఆకలి యొక్క కారణంగా వారి యొక్క పిల్లల్ని కోల్పోయారు.